తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితోటి తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు చాలా స్తబ్దుగా నడుస్తున్నాయి. కొన్ని గ్రామాలలో అయితే ఇవాళటి వరకు కాంటాలు కాలేదు, ఇవాళటి వరకు ఒక్క బస్తా ధాన్యం కూడా రవాణా కూడా జరగలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆగాలపు వానలు వచ్చి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏప్రిల్ ఆఖరులకు వచ్చినాం, మే నెలలో అకాల వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ కేంద్రం తెలియజేస్తూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో నోటికొచ్చిన ధాన్యం కాంటాలు గాక ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఇవాళ మోత్కూరు మండలం దత్తపగూడెం గ్రామంలో రైతుల మధ్యన ధాన్యం రాసులను పరిశీలించడం జరుగుతూ ఉంది. వాస్తవంగా మోత్కూరు మండలంలో ఇటు పిఎస్సిఎస్ల నుంచి కానీ ఐకేపీ కేంద్రాల నుంచి కానీ ఎక్కడ కొనుగోలు చేసినప్పటికీ కూడా మిల్లర్లను ట్రాన్స్పోర్టు యజమానులను సమన్వయం చేయడంలో ప్రభుత్వ అధికారులు విఫలమవుతూ ఉన్నారు. ప్రభుత్వం యంత్రాంగం టోటల్గా విఫలమవుతూ ఉంది. దాదాపు 20 రోజుల కింద ఏదో ప్రతిష్టాత్మకంగా వచ్చి హడావిడిగా కొబ్బరికాయలు కొట్టి అవతలపడ్డారు తప్ప ధాన్యం రవాణా అవుతుందా, కాంటాలు అవుతున్నాయా, రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనే విషయంలో ఎవ్వరు కూడా పట్టించుకోకపోవడం నిజంగా దురదృష్టకరం. వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, అన్ని గ్రామాల్లో తక్షణమే కాంటాలు ఏర్పాటు చేసి రవాణా సౌకర్యం కల్పించి ఏ రోజు కాంటా అయితాయో అదే రోజు ధాన్యం బస్తాలు రైస్ మిల్లుకు పోయే విధంగా, పోయిన వెంటనే రైస్ మిల్లర్లతోటి దిగుమతి అయ్యే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఆ వెంటనే 24 గంటల్లో, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 48 గంటల్లో రైతులకు పేమెంట్లు పడేటి. ఇవాళ అసలు కొనే దిక్కులేదు, కొన్న వాటికి పేమెంట్ ఇచ్చే దిక్కులేదు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ మొద్దు నిద్ర నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ, ఎంత వీలైతే అంత తొందరగా కొనుగోలు చేసి ఈ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రాంతాల్లోనేమో శనగలు కొనమంటే శనగలు కొంటలేరు, కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్నలు కొనమంటే మొక్కజొన్నలు కొనక ఖమ్మం జిల్లాలో మొక్కలు అన్నీ ఆగమైపోయినాయి. ఇటు నిజామాబాద్ జిల్లాకు పోతే జొన్నలు అక్కడనే జొన్నల రాసులు అట్లనే ఉన్నాయి, జొన్నలు కొనుగోలు చేస్తలేరు. ఇక్కడ వరంగల్ కానీ మహబూబ్ నగర్ కానీ ఉమ్మడి నల్గొండ ప్రాంతం కానీ ఇక్కడికి వస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కూడా ఇదే ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి. మరి ముఖ్యమంత్రి ఏం చేస్తుండో, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తుండో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. రైతు బంధు ఇవ్వకుండా అట్లా ఇబ్బంది పెట్టిండ్రు, కరెంటు సక్రమంగా ఇవ్వక అట్లా ఇబ్బంది పెట్టిండ్రు. ఇవాళ పండిన కాడికి ఎంతో కొంత పండిన కాడికి ధాన్యం కొనుగోలు చేయమంటే మరీ ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఇటువంటి అసమర్థ ప్రభుత్వం అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు సూచనలు చేసి వెంటనే ధాన్యం కొనుగోలు వేగంగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. జై హింద్, జై తెలంగాణ.